ప్రతిదీ జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. రైట్. అబ్దుల్ గఫూర్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా అంతా కూడా షేక్ అవటానికి కారణం సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్. సరే, మన ప్రకాష్ రాజ్ ఎలాగో ఉండనే ఉన్నాడు, మనకి కావాల్సినంత మసాలా యాడ్ చేయడానికి. ఇట్లాంటి అంశాలు ఆయనకు దొరకాలే కానీ ఒక ఏడాది పాటు ఆడతాడు ఇలాంటి అంశాలు పట్టుకొని. అంటే ఆయన దగ్గర అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, అంటే సహజంగా నటుడు, రచయిత, బహుభాషావేత్త కాబట్టి ఆయన చేయగలేదని. ఆయనతో పాటు ఇప్పుడు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అండ్ అలాగే ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్, దియా మీర్జా ఒకళ్ళొకళ్ళు వచ్చేస్తున్నారండి. ఇదేదో ఒక పెద్ద ఉద్యమం లాగా తయారైపోయి 2029లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలా అదాటన కూల్చేస్తుంది అనే ఒక నమ్మకం కలిగినట్టుగా ప్రచారం ఉంది. వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇది అంత దూరం 29లో ఏమవుతుంది అనేటువంటి అంచనా వేయడానికి ఇది సందర్భం కాదండి. అయితే అంతా సజావుగా ఉంది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎప్పుడు కానీ సమాజంలో వ్యక్తులకు రకరకాల భావాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి. ఇవి ఎప్పుడు ఒక్కసారి ప్రేరేపించబడితే గాని ఒక్కసారిగా పైకి రావు. ఇప్పుడు ఏమిటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన అది ఒక రకంగా అసందర్భమే. ఆయన చెప్పడం కూడా అసందర్భంగా చెప్పాడు. ఇప్పుడు ఎవరో అడ్వకేట్ ఒక పిటిషన్ పెడితే ఆ పిటిషన్ పరిగణించవచ్చు లేదా తోసేయచ్చు, అది పెద్ద పాయింట్ కాదు. ఆ సందర్భంగా ఆయన ఏమంటే పారాసైట్స్, ఆ తర్వాత ఏం పని లేదు, ఇవన్నీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు అప్లికేషన్ పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ గందరగోళం చేస్తుంటారు అనే కామెంట్స్ అది ప్రేరేపించాయి. దానికి అతను అభిజిత్ దీప్తో ఎవరో అతను అక్కడి నుంచి ఒక ఎవరికి ఐడియా రాలే, కాక్రోచ్ జనతా పార్టీ అనేది. అది నేను అప్లికేషన్ మొత్తం చూశానండి. మీరు నేను కూడా టెంప్ట్ అవుతాం, అది చదివితే ఎస్ అని అన్నాము అనిపిస్తుంది. ఎందుకంటే మనలో కూడా అనేక అసంతృప్తులు ఉంటాయి, అనేక సందర్భాల్లో మనకు కూడా అసంతృప్తి అప్పుడప్పుడు వ్యక్తం అవుతుంటది. కాబట్టి ఇది అదేదో పెద్ద ఆర్గనైజ్డ్ మూవ్మెంట్, ఏదో బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు అనేంత దూరము మనం తీసుకోకూడదు. అది ఒక నిరసన సెగ, అంతా సజావుగా లేదు అనేది పాలకులు అర్థం చేసుకోవాలి. యువతలో అసంతృప్తి ఉంది. ఏ కారణంతో అసంతృప్తి ఉంది? నిరుద్యోగం కావచ్చు, అవినీతి కావచ్చు, లేదా ఇట్లాంటి కామెంట్స్ కావచ్చు. ఆ రకంగా ప్రజల్లో ఉండేటువంటి ఒక అసమ్మతి లేదా ఒక నిరసన ఒకప్పుడు వ్యక్తం అవుతూ ఉంటది. ఇది ఎవరో ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరో ఇదంతా భారతదేశంలో బీజేపీ వ్యతిరేకంగా చేస్తున్నారు, నేను అట్లా చూడడం లేదు దీన్ని. కాబట్టి ప్రజలు స్పాంటినియస్ గా తమలో ఉండేటువంటి అభిప్రాయాన్ని ఎస్ అని దాన్ని బలపరచడము, లేదా దాంట్లో మీరు దాంట్లో లాస్ట్ లో పెట్టింది ఇవన్నీ కనుక మీరు సోమరిపోతులై ఉంటే, మీరు దీనికే స్టికాన్ అయి ఉంటే, మీరు కాక్రోచ్ గా మారాలంటే ఎస్ అనండి. ఆ రూపంలో ఇదొక దాన్ని ఏమంటారు మనం, హాస్యము లేదా ఒక నిరసన, హాస్యంతో కూడిన నిరసన, ఒక అసమ్మతి సెగగా మాత్రమే నేను చూస్తున్నాను. అయితే భారతదేశంలో ఉండేటువంటి సెలబ్రిటీస్ కూడా స్పందిస్తున్నారంటే వాళ్ళకు కూడా ఏదో అసంతృప్తి ఉంటుంది, ఏవో కారణాలతో వాళ్ళలో కూడా ఇది బాగాలేదు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఈ వేదికను వాడుకొని ఉంటారు. ఇప్పుడు దాన్ని ట్విట్టర్ లో బ్యాన్ చేసినారు, ఆ తర్వాత ఐబీ ఎంటర్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ హడావిడి పెరిగే కొద్దీ దానికి పాపులారిటీ పెరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం అంతా సజావుగా ఉంది అనుకోవడానికి లేదు. అసంతృప్తి ప్రజల్లో పెరుగుతుంది, నాట్ ఓన్లీ యూత్, అసంతృప్తి ప్రజల్లో పెరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు కనుక మారితే అది పెద్దగా వర్కౌట్ కాదు. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాం అనుకోండి, అదే 29లో ఇట్లాంటివి అనేకం కలిస్తే అదొక ఉద్యమ రూపం కూడా చేయొచ్చు. అందుకోసం దీన్ని ఏదో అమెరికా ప్లాన్ చేసి డీప్ స్టేట్ అంటే అదే కదా వాళ్ళు చేయిస్తున్నారు. ఇప్పుడు అమెరికాకి అవసరం, వాడు తల మునుకలై ఉన్నాడు, వాడు ఎట్లా బయటపడాలో అర్థం కావడంలే. ఇప్పుడు ఆ దేశం సంక్షోభం ఉంది. ఈ ఒక్క విషయంలో సబ్మిషన్ అబ్దుల్ గఫూర్ గారు, అమెరికా ఎన్ని న్యూసెన్స్ తోటి తలమునకలై ఉన్నా ఇప్పుడు క్యూబా మీద పడుతున్నాడు. అతను ఖాళీగా ఉండడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ కాస్ట్రో అని ఆయన 94 ఏళ్ళు ఆయన తీసుకొచ్చి మధుర మాదిరి జైల్లో వేస్తే ఏంటి, మీరు తీసుకురాపోయినా మహా అయితే 2-3 ఏళ్ళు.
ఆ? ఎందుకు అంటే అంటే ఒక పిచ్చోడి చేతిలో అమెరికా రాయి మాదిరి- అమెరికా మీద మీకుండే అంచనా నాకేం తేడా లేదు. ఎన్ని దుర్మార్గాలు అనేక విధాలుగా అనేక రూపాల్లో చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు భారతదేశంలో వచ్చింది ఒక అసంతృప్తి శక్తిగానే మనం అర్థం చేసుకొని ఈ కామెంట్స్ ఇవి కొంచెం ఆత్మగౌరవం హత్యత అనుకోండి, కొంచెం అవమానకరంగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తారు ఎస్ అని. అందుకోసం జాగ్రత్తగా మాట్లాడడం, చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేయడం చేస్తే ఇది ఒక పారామీటర్ గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందర మన బొద్దింక మ్యాంగో ఎలా తినొచ్చు అంటూ ప్రకాష్ రాజ్ గారు చేసిన పోస్ట్ కూడా చూద్దామండి ఒకసారి. అంటే బొద్దింకల మ్యాంగోస్ తింటాయా, ఎలా తింటున్నాయని చూపిస్తున్నాడు.